హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఇలా ఉన్నా నేను, ఇలా ఎలా మారాను అనే పాయింట్. అండ్ ఐ విష్ సమ్వన్ ఈ విషయాలు నాకు చెప్పుంటే బాగుండు. కాలేజ్, స్కూల్ టైంలో, టీనేజ్, ఎర్లీ 20s ఆ టైంలో నాకు తెలియని విషయాలు అనమాట ఇవి. ఐ విష్ ఎవరైనా చెప్పుంటే బాగుండు అన్న విషయాలు ఇవి. సో లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. సో నేను ఒక 10 పాయింట్స్ ఇస్తాను. ఆ 10 పాయింట్స్ మీకు కొన్ని తెలిసినా కొన్ని తెలియకపోవచ్చు. సో ఫుల్ ఎండింగ్ వరకు చూడండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. మీ పిల్లలు ఉంటే, టీనేజ్ పిల్లలు, వాళ్ళకి షేర్ చేయండి. మీరే అయితే చూడండి ఏ పాయింట్లో మేము మిస్ అవుతున్నామో అన్నది రియలైజ్ కాండి. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లెట్స్ స్టార్ట్ విత్ బేసిక్స్ అండి. సో ఎండింగ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ పాయింట్స్, ఎవరికి తెలియని పాయింట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్ ఈ స్కిన్ కేర్. అండ్ చాలా బేసిక్గా పెట్టుకోండి. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ సన్ స్క్రీన్. దాట్స్ ఇట్. ఇవి ఏంటి రికమెండేషన్స్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, లేదంటే ఇది చాలా లాంగ్ అయిపోతుంది. మీ స్కిన్ కేర్ తగ్గట్టు మీరు ఒక బేసిక్ స్కిన్ కేర్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఎర్లీ టీనేజ్ నుంచి స్టార్ట్ చేస్తే చాలా బెటర్. అండ్ సెకండ్ పాయింట్ ఈజ్ స్లీప్. ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్ స్ట్రెస్ ఉండొచ్చు, చాటింగ్స్ ఉండొచ్చు, ఫోన్ కాల్స్ ఉండొచ్చు, బట్ వాట్ ఎవర్ 8 hours స్లీప్ ఈజ్ మినిమల్ టు రిజ్యూనేట్ యువర్ బాడీ. అది చాలా ఎసెన్షియల్ అని మీకు ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది, బట్ ఇట్స్ రియలీ ఎసెన్షియల్. హాయిగా పడుకోవడం అనేది ఒక వరం అనమాట. అండ్ ద థర్డ్ పాయింట్ ఈజ్ ఫుడ్ అండి. గుడ్ ఫుడ్, న్యూట్రిషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ టైంలో ఇంకా ఇంపార్టెంట్, బికాజ్ యువర్ హార్మోన్స్ ఆర్ ప్లేయింగ్. లోపల చాలా చేంజెస్ జరుగుతాయి కాబట్టి ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. నట్స్ ఇంక్లూడ్ చేయండి, సీడ్స్ ఇంక్లూడ్ చేయండి. మార్నింగ్ ఒక స్మూతీ తాగిరండి. అండ్ వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు మార్నింగ్. అండ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోండి డైట్. ఫర్ గుడ్ జంక్, మీ కాలేజ్ టైంలో తినకపోతే ఇంకెప్పుడు తింటాం చెప్పండి. సో ప్రిఫర్ గుడ్ జంక్. ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ తినచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇస్ వెరీ గుడ్ ఇన్ డైట్. అండ్ ఫోర్త్ పాయింట్, మీరు ఎక్కడ, సో ఈ ఫోటోలో ఉన్నది బేసిక్గా ట్యాన్ అండి. ఒక 80% 70% వరకు ట్యాన్. సో దాన్ని ఎట్లా కవర్ చేసుకున్నాం? 1 సన్ స్క్రీన్. సెకండ్ థింగ్, స్కార్ఫ్, వేర్ మాస్క్. ఇవి గ్లోవ్స్ వస్తున్నాయి హ్యాండ్స్కి, ఫుల్ గ్లోవ్స్, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్, especially in afternoon. 10 to 4 is really important. Wear something if you go on scooty or in ఎండలోకి వెళ్తే. ఓకే, ఇంక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పీసీఓడి. నాకు ఇక్కడ పీసీఓడి లేదు, ఐ గాట్ రెగ్యులర్ పీరియడ్స్, బట్ చాలా హై ఛాన్సెస్ ఉంటాయి యువర్ హార్మోన్స్ ఆర్ ప్లేయింగ్ బిగ్ రోల్. సో బేసిక్గా మీకు పీరియడ్ రెగ్యులర్గా రాకపోయినా, డిశ్చార్జ్ ఎక్కువైనా తక్కువైనా, కన్సల్ట్ ఏ గైనకాలజిస్ట్. ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉండేనా, డైట్ ఏంటి, ఎట్లా క్యూర్ చేసుకోగలను, ఇవన్నీ పాయింట్స్ కనుక్కోండి. ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. ఆ ఏజ్ నుంచి మీకు ఒక లైఫ్ స్టైల్ అలవాటు అయితే ఇప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. 25 వచ్చేసాక నాకు పీసీఓడి ఉంది, నేను ఇప్పుడు జంక్ మానేస్తా అంటే కష్టం. సో సిక్స్త్ పాయింట్ ఈస్ హైడ్రేషన్. నేను ఎక్కువ తాగేదాన్ని కాదు, ఎందుకంటే నేను వాష్రూమ్కి వెళ్ళాలి, మళ్ళీ పీరియడ్కి ఆర్ ఎవ్రీ 1 hour వాష్రూమ్కి వెళ్ళాలి అనేసి. డోంట్ డూ దట్ మిస్టేక్. హైడ్రేషన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. మీరు బయట ఉంటారు, కాలేజ్లో ఉంటారు, అండ్ సన్ ఎవ్రీథింగ్ ఎక్స్పోజ్ అవుతారు. సో యూ డూ లాట్ ఆఫ్ థింగ్స్. కాబట్టి వాట్ ఈజ్ ఎసెన్షియల్ అని అందరికీ తెలుసు, బట్ తాగరండి. I think these 4 points are important, and ఇవే పాయింట్స్ అందరికీ నేను తెలియదు అని అనుకుంటున్నాను. స్టాప్ ఆయిలింగ్ యువర్ హెయిర్. అంటే స్టాప్ ఆయిలింగ్ అంటే సబ్బు నూనె రాసుకోకండి అని చెప్పట్లేదు. ఎప్పుడు రాసుకోవాలి? హెడ్ బాత్ 1 hour ముందు రాసుకోవాలి. రాసుకుని ఉంచుకోకూడదు. ఆయిల్ కలర్స్ ఆల్ ద డస్ట్, లేదంటే డాండ్రఫ్ ఇంక్రీజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి. దానికి డాండ్రఫ్ ఇంక్రీజ్ అయ్యే ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తుంది కోకోనట్ ఆయిల్, ఎనీ ఆయిల్ టు హెయిర్. సో ఆయిల్ రాసుకుని ఉంచుకోకండి. ఫస్ట్ థింగ్ ఫస్ట్, డాండ్రఫ్ ఉంటే గో టు డెర్మటాలజిస్ట్. ఆయిల్ చేసుకోండి. ఆయిల్ ఈజ్ వెరీ గుడ్, ఎనీ ఆయిల్, బట్ 1 hour 2 hours ముందర చేసుకుని హెడ్ బాత్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, మనం ఎక్కువ బయట ఉంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ కలెక్ట్ అవుతుంది కాబట్టి ఒక 2-3 daysకి ఒకసారి
హెడ్ బాత్ చేయండి. థర్డ్ థింగ్, డోంట్ యూజ్ హాట్ వాటర్. బాత్ కైనా హెడ్ బాత్ కైనా ఎనీథింగ్. ఒక రైట్ షాంపూ ఫైండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నేను దానికోసం ఒక సెపరేట్ వీడియో చేస్తా, ప్రొడక్ట్ రికమెండేషన్స్ది. బట్ రైట్ షాంపూ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ట్యానే ఉంది అక్కడ. సో ఎక్స్ఫోలియేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ట్యాన్ ప్రివెంట్ చేయడానికి మనం సన్ స్క్రీన్ రాసుకోవాలి. బట్ ట్యాన్ వచ్చినాక ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? మన పై లేయర్ డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం, టు రీఫ్రెష్ అవుతుంది అనమాట స్కిన్ అగైన్. డోంట్ యూజ్ దాట్ వాట్ వి కాల్ ఫిజికల్ స్క్రబ్స్ యూజ్ చేయకండి. ఇప్పుడు చాలా ఎక్స్ఫోలియేటింగ్ అంటే ఏహెచ్ఏ బిహెచ్ఏ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ రీసెంట్ స్కిన్ టైప్ ఏంటి, డ్రైయా, కాంబినేషనా, ఆయిలీయా, దానికి తగ్గ ఎక్స్ఫోలియేషన్ ఎలా చేయాలి అన్నది మీరే రీసెర్చ్ చేయండి. పెట్టుకుంటాము. నలుగు ఈజ్ ఆల్సో ఎక్స్ఫోలియేటింగ్, బట్ కొద్దిగా మైల్డ్గా ఉండేలాగా చేసుకోండి. బై యాడింగ్ కర్డ్, హనీ. పొల్యూషన్ ఈజ్ ద బెస్ట్, అది చెప్తాను నేను. నేనేం యూస్ చేస్తాను అనేది ఇక్కడ పిక్చర్ పాపప్ చేస్తాను మీకు అర్థం అవడం కోసం. ఏంటంటే డోంట్ యూస్ చీప్ ప్రొడక్ట్స్. అప్పట్లో నేను వాడిన ఏమంటారు జెల్లా ఉంటుంది, లిప్ బామ్, ఫ్లేవర్స్ ఉంటాయి లోపల. అది అప్లై చేస్తే మనకి ఒక పింక్ షేడ్ వస్తుంది లిప్స్కి. డోంట్ యూస్ చీప్ మేకప్ ప్రొడక్ట్స్. కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు 200-300కే మంచి క్వాలిటీ ఉన్న మేకప్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అందరూ ప్రమోషన్ కూడా చేస్తున్నారు ఇప్పుడు బాగా. యూ హ్యావ్ గ్రేట్ నాలెడ్జ్, యూ హ్యావ్ గ్రేట్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉండింది. రీల్స్ తోసుకునేది కాకుండా ఇన్వెస్ట్ ఇన్ గుడ్. మీ టైంలో ఇన్వెస్ట్ చేయండి. డోంట్ పాపప్ పింపుల్స్. ఓ మై గాడ్, ఇక్కడ మచ్చ ఉంటుంది. నేను ఒక క్లియర్ పిక్చర్ పెడతాను, ఎందుకంటే నేను రీసెంట్గా దాన్ని పాపప్ చేశాను కాబట్టి అది అంతా మచ్చబడింది. సో డోంట్ పాప్ ద పింపుల్స్. ఇట్లా పాప్ చేయకండి పింపుల్స్. ఆ ఏజ్లో ఎక్కువ చేస్తాము, ప్లీజ్ అవాయిడ్. అసలు ప్లీజ్ టచింగ్ యువర్ ఫేస్ విత్ ఫింగర్స్. ఇట్లా కూర్చున్నాడు, అది వద్దు. ప్లీజ్ స్టాప్ టచింగ్ యువర్ ఫేస్ అనుకోండి. చేంజ్ యువర్ పిల్లో కవర్స్. నేనైతే 2 daysకే చెప్తాను, 2 daysకి ఒకసారి పిల్లో కవర్స్ చేంజ్ చేయండి. డైరెక్ట్ మనం ఎక్కువ సేపు మన స్కిన్ కాంటాక్ట్ అయ్యేది స్లీప్లో పిల్లోస్కి అనమాట. సో అది డర్ట్గా ఉంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. మీరు ఎంత స్కిన్ కేర్ చేసినా అయినా వస్తుంది అంటే అది సంథింగ్ యూఆర్ మిస్సింగ్. దట్ ఈజ్ పిల్లో కేస్ అయి ఉండొచ్చు. ప్లీజ్ చేంజ్ యువర్ పిల్లో కేసెస్ ఎవ్రీ 2 days. అండ్ సాటిన్కి వెళ్తే ఎవరు హెయిర్ కూడా మంచిది, రప్చర్ ఉండదు హెయిర్కి. సో సాటిన్ పిల్లో కేసెస్ అమెజాన్లో అన్నీ ఉంటాయి. సాటిన్ పిల్లో కేసెస్కి వెళ్ళండి, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. సో దీస్ ఆర్ ద 10 points ఐ వాంట్ టు కవర్. ఐ థింక్ మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి. మీ సిస్టర్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇందులో మీకు ఇంకా డీటెయిల్గా ఏ పాయింట్స్ మీద కవర్ చేయాలో మీ డౌట్స్ కానీ కింద కమెంట్ చేయండి. ఐ విల్ డూ ఏ లాంగ్ వీడియో ఆన్ దాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.